ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క పేపర్ 2 యొక్క సిలబస్ మొత్తం ఎలా ఉంది, సిలబస్ మనం ఏ విధంగా చదవాలి, అసలు ఏముంది దాంట్లో, చాప్టర్స్ ఏమున్నాయి, సో దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఫస్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ ఉంది. అండ్ పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ రెండిట్లకి కూడా పేపర్ 1 150 క్వశ్చన్స్, పేపర్ 2 150 క్వశ్చన్స్ అండ్ 150 minutes and 150 minutes and 150 marks and 150 marks. సో టోటల్ వచ్చేసి మనకి 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అయితే దీని గురించి ఇప్పుడు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. సో చూడండి, ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ మనకి రామాయణం గురించి అయితే పెట్టడం జరిగిందండి. సో రామాయణం, సో మన వాల్మీకి గారు రాసిన పూర్తి సంపూర్ణ రామాయణం గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలండి. అందులో ఏ ఏ కాండలు ఉన్నాయి, సో అందులో ఒక్కొక్క దాంట్లో ఏమేమి జరిగింది, ఏ ఏ సన్నివేశాలు జరిగాయి, ఏ ఏ ప్రాంతాలు ప్రస్తావించబడిగాయి, ఏ ఏ పాత్రలు ప్రచురణలోకి వచ్చాయి, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఏ ఏ రాజవంశాలు చెప్పబడ్డాయి, ప్రతిది ఒక్కటి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సో ఇలా కాండల వైజ్గా ప్రతి ఒక్క కాండ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటుగా రామాయణం మీద బేసిక్ నాలెడ్జ్ అండ్ దాంతో పాటుగా రామాయణంలో ఉండే పాత్రలు. సో రామాయణంలో ఉండే పాత్రలు అంటే రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమ, సుగ్రీవ, రావణ, విభీషణ, ఇలా చాలా క్యారెక్టరైట్స్ అయితే ఉన్నాయి కదండి. సో వీళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవాలండి. అండ్ దాంతో పాటుగా రామాయణంలోని కాండాస్ గురించి చెప్పాను కదా ఆల్రెడీ, ఆ కాండాల గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ రామాయణంలోని వేరియస్ ప్లేసెస్, సో ప్లేసెస్ గురించి కూడా మనం తెలుసుకోవాలండి. సో లైక్ అయోధ్య, కిష్కింధ, రావణాసురుడు ఎక్కడ ఉంటాడు, లంక, సో ఈ విధంగా అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు రాముడు అరణ్యవాసంకి వెళ్ళేటప్పుడు ఏ ఏ ప్రాంతాల గుండా ఆయన ప్రయాణించడం జరిగింది, చిత్రకూటం, పంపా సరస్సు, ఈ విధంగా ప్రాంతాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ అందులో వాళ్ళలో ఉండే రాజవంశాలు, రాజ్యాలు, డైనస్టీస్ మెన్షన్ ఇన్ రామాయణ. సో రాజ్యాలంటే రాజవంశాలు అంటే ఏంటండి అంటే, అయోధ్యకి చెందిన దశరథుడిది ఏ రాజవంశం అండి, రఘువంశం. సో ఈ రఘువంశం, ఈ జనక మహారాజు యొక్క వంశం, రావణాసురుడి యొక్క వంశం, సో ఇలా వంశాల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇది రామాయణం గురించి. సో మళ్ళీ చెప్తున్నాను, రామాయణంలో ఉన్నాయి కాండలు, రాజవంశాలు, రాజ్యాలు అండ్ పాత్రలు, సన్నివేశాలు అండ్ ప్రాంతాలు అండ్ దాంతో పాటుగా దాని మీద బిట్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఇది రామాయణం గురించి. అండ్ అలాగే మహాభారతం. సో మహాభారతం ఎవరు రచించారండి, వ్యాస మహర్షి రచించాడు. సో వ్యాస మహర్షి చెబుతుండగా మన వినాయక స్వామి రాయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే సంపూర్ణ మహాభారతం, సో వ్యాస మహర్షి రచించిన సంపూర్ణ మహాభారతం గురించి మనం క్లియర్గా చదువుకోవాలి. మహాభారతంలో ఉండే డిఫరెంట్ క్యారెక్టర్స్. సో మహాభారతంలో ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయండి అంటే చాలా ఉన్నాయండి. అసలు రామాయణం కంటే ఎక్కువ పాత్రలు కానీ, ప్రాంతాలు కానీ, రాజవంశాలు కానీ ఏవైనా సరే చాలా ఎక్కువగా మహాభారతంలోనే ఉన్నాయి. అండ్ మహాభారతం నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో
మహాభారతంలో పాత్రలు అంటే శంతను మహారాజు సత్యవతి నుండి స్టార్ట్ చేస్తే భీష్ముడు అండ్ భీష్ముడు తర్వాత విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు అండ్ వాళ్ళ నుంచి వచ్చిన ధృతరాష్ట్రుడు, పాండురాజు అండ్ వాళ్ళ నుంచి వచ్చిన యుధిష్ఠరుడు, దుర్యోధనుడు, అర్జునుడు, దుశ్శాసనుడు, నకులుడు, సహదేవుడు, భీముడు అండ్ అందరికన్నా చాలా 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 ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన మన శ్రీకృష్ణుడు అండ్ మహాభారతానికి సంగ్రామానికి కారణమైన మన ద్రౌపది. సో ప్రతి ఒక్కరి గురించి కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రల గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే మహాభారతంలో పాత్రలు చాలా ఎక్కువగా ఉన్నాయండి, చాలా అంటే చాలా. సో దానిలో ఉండే ప్రతి ఇంపార్టెంట్ పాత్ర గురించి కూడా మనం మెన్షన్ చేసాం మన కోర్సులో, ఒకసారి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో వీళ్ళ పాత్రల గురించి మొత్తం కూడా మనం తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటుగా మహాభారతంలో ఉండే పర్వాల గురించి మనం కూడా తెలుసుకోవాలండి. 18 రకాల పర్వాలు ఉన్నాయి. సో ఆ 18 రకాల పర్వాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అండ్ డైనస్టీస్, వంశాల గురించి తెలుసుకోవాలండి, లైక్ కురువంశం అలా. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా మహాభారతంలో ఉండే ప్లేసెస్, ప్రాంతాల గురించి కూడా మనం తెలుసుకోవాలండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో కుంతీదేవి రాజ్యం పేరేంటి, శంతన మహారాజు యొక్క రాజ్యం పేరేంటి అండ్ యుధిష్ఠిరుడు పాలించిన రాజ్యం పేరేంటి, సో కర్ణుడికి ఇచ్చిన రాజ్యం పేరేంటి, ఇలా ప్రతి ఒక్క రాజ్యం రాజవంశం గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటుగా మహాభారతంలో బిట్స్ కూడా మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మహాభారతంలో ఏమేమి చదువుకోవాలండి, మహాభారతంలో ఉండే 18 పర్వాలు అండ్ మహాభారతంలో ఉండే పాత్రలు, ప్రదేశాలు, రాజ్యాలు, రాజవంశాలు అండ్ బిట్స్ కూడా మనం చదువుకోవాలి. ఓకేనా. సో ఇది మన రామాయణం అండ్ మహాభారతం గురించి. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా మనం భాగవతం గురించి మనం బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటుగా భాగవతంలోని పాత్రలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం, సో భాగవతంలో ఉండే ప్రతి ఒక్క పాత్ర గురించి క్షుణ్ణంగా చదువుకోవాలి. అండ్ అలాగే మన భాగవతంలోని స్కందాలు 12 ఉంటాయి. సో ఆ 12 స్కందాల యొక్క పూర్తి వివరణ తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటుగా భాగవతంలో ప్రస్తావించబడిన ప్రదేశాలు మరియు ప్రాంతాల గురించి తెలుసుకోవాలి. అండ్ విష్ణుమూర్తి అవతారాలైన 10 దశావతారాలు కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. సో మన భాగవతం ఏంటంటండి, పాత్రలు, స్కందాలు, ప్రాంతాలు, ప్రదేశాలు అండ్ 10 దశావతారాలు, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ దీంతో పాటుగా హిందూ పురాణాస్, సో హిందూ పురాణాస్లో ఉండే హిందూ పురాణాస్కి చెందిన మౌలికమైన పరిజ్ఞానం, సో హిందూ మతానికి చెందిన వివిధ పురాణాలకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం అంటే బేసిక్ నాలెడ్జ్. అండ్ అలాగే పురాణాలలో ప్రస్తావించబడిన ప్రదేశాలు మరియు ప్రాంతాలు, సో ప్లేసెస్, మనం దాని గురించి కూడా బాగా చదువుకోవాలి. సో పురాణాలు ఎన్ని రకాలు, అసలు ఒక్కొక్క పురాణం దేనికి సంబంధించింది, ఏం తెలియచేస్తుంది, అవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, టెంపుల్ ఆగమాస్, దేవాలయ ఆగమాలు. సో ఈ దేవాలయ ఆగమాల్లో హిందూ శాస్త్రాల్లోని వివిధ ఆగమ సాంప్రదాయాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎవరితో స్టార్ట్ అయ్యాయి, వాళ్ళు ఏం చెప్పారు అనేది క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, వైష్ణవం, శైవం అండ్ మాతృదేవత శాక్తేయం. సో వైష్ణవంలో ఏమున్నాయండి, వైఖానసం, పాంచారాత్రం, చాత్తాళం, శ్రీ వైష్ణవం. అండ్ శైవంలో ఏముందండి, స్మార్థం, ఆదిశైవం, వీరశైవం, జాంగమ, కాపాలిక. సో మాతృదేవతలో శాక్తేయం. సో అన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటి నుంచి బిట్స్ కూడా చాలా వస్తాయి. అండ్ నెక్స్ట్ హిందూ ఫెస్టివల్స్ దట్ విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో వివిధ ప్రాంతాలలో
జరుపుకునే పండుగలు. అవి కూడా ఎవరివండి? ఓన్లీ హిందూ పండుగలు అనమాట. మన టోటల్ ఇండియాలో ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ పండుగలు హిందువులు చేసుకుంటారో వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలండి. లైక్ మనకు దీపావళి, వినాయక చవితి అండ్ ఛట్ పూజ, రథసప్తమి, కృష్ణాష్టమి, ఈ విధంగా ప్రతి ఒక్క పండగ గురించి కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ చూడండి వేదిక్ కల్చర్. సో వైదిక సంస్కృతి. సో వైదిక సంస్కృతిలో ఏంటేంటి చదవాలండి అంటే యజ్ఞమ్స్ ఇన్ వేదిక్ కల్చర్. సో యజ్ఞాల గురించి చదువుకోవాలి, యజ్ఞంలోని రకాల గురించి చదువుకోవాలి. అండ్ దాంతో పాటుగా వేదాలు, ఉపవేదాలు గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఉపనిషత్స్ అండ్ అలాగే ధర్మాస్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ లైఫ్. సో మీ యొక్క జీవితంలో వివిధ దశల్లోని ధర్మాల గురించి. సో ఇక్కడ చూడండి ఏంటేంటి మొత్తం చదవాలి అంటే వైదిక సంస్కృతి గురించి నాలెడ్జ్ తీసుకోవాలి, బేసిక్ నాలెడ్జ్, వేదాలలోని రకాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు అండ్ దాంతో పాటుగా యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞంలోని రకాలేంటి, ఆశ్రమ ధర్మాలు. సో ఇవన్నీ కూడా మనం క్లియర్గా చదువుకోవాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి డిఫరెంట్ ఫిలాసఫీస్ కల్ట్స్ ఇన్ హిందూ రిలీజియన్ అండ్ గురు హూ ప్రొఫెసర్డ్ డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హిందూ రిలీజియన్. సో హైందవ మత ధర్మ చరిత్రలో వివిధ తత్వాలు శాఖలకు చెందిన గురువులు మరియు తత్వవేత్తలు ఎప్పుడు వచ్చారు, ఏం చెప్పారు, అసలు ఏం సందేశాలు ఇచ్చారు అనేది క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇందులో ఆల్వారులు అంటే వైష్ణవ గురువులండి. అండ్ అలాగే నయనార్లు అంటే శైవ మత గురువులు. అండ్ శంకరాచార్యులు ఏం చెప్పారంటే అద్వైతం గురించి చెప్పడం జరిగింది. అండ్ రామానుజాచార్యులు ఏం చెప్పారంటే విశిష్టాద్వైతం చెప్పారు. అండ్ మధ్వాచార్యులు ఏం చెప్పారంటే ద్వైతాద్వైతం చెప్పారు. అండ్ బసవేశ్వరుడు ఏం చెప్పాడంటే వీరశైవం గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఇంకా ఉందండి. సో ఇంకా చూడండి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ. సో హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థ. సో కుటుంబ వ్యవస్థ అండ్ వంశపారంపర్య వారసత్వం అండ్ దత్తత చట్టం ఇవన్నీ కూడా మనకి 9th చాప్టర్లో అయితే పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ 10th వన్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. దేవాలయ ధార్మిక సంస్థలకు ఆదాయ వనరులు మనం గురించి క్లియర్గా చదువుకోవాలి. అండ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థలకు నిధుల కేటాయింపు గురించి అండ్ అలాగే దేవాలయ ధర్మాదాయ చట్టం 57/87లోని సెక్షన్ 29 వరకు మనం క్లియర్గా చదువుకోవాలండి. సెక్షన్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా ఏ సెక్షన్ ఎందుకు పెట్టబడింది, అందులోని యొక్క ఉపయోగం ఏంటి అనేది క్లియర్గా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్. సో కార్యనిర్వహణాధికారి యొక్క విధులు. సో ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, అండ్ దాంతో పాటుగా దేవాలయ ధర్మాదాయ చట్టంలోని సెక్షన్ 29, 30/87 వరకు ఇందులో చదువుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ 12th బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్. సో భూ రికార్డులకు సంబంధించిన మౌలిక పరిజ్ఞానం, బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. అండ్ దాంతో పాటుగా మనకి ఎండోమెంట్ ల్యాండ్స్ యొక్క ROR చట్టం అండ్ దాంతో పాటుగా పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ అండ్ అలాగే సెక్షన్ 75 to 86 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ 30/87. సో దీని గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి, భూ రికార్డులపై మౌలిక పరిజ్ఞానం అండ్ దాంతో పాటుగా భూ రికార్డులకు సంబంధించిన చట్టం, ROR చట్టం, భూ పట్టాదారు పాస్బుక్ చట్టంలోని రికార్డ్ ఆఫ్ రైట్స్ అండ్ దేవాలయ చట్టం 30/87లోని సెక్షన్ 75 నుంచి 86 వరకు. చూడండి ఇక్కడ 75 నుంచి 86 వరకు ఉండే సెక్షన్స్ గురించి మొత్తం కూడా తెలుసుకోవాలి. అండ్ మెయిన్గా ఈ చాప్టర్ నుంచి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. అండ్ త్వరలోనే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో
లో ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రీవియస్ ఇయర్లో అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని నేను ఒక దగ్గర పెట్టి ఆల్రెడీ చెక్ చేశాను. సో ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఇలా మనకి క్వశ్చన్ పేపర్ అయితే పెట్టడం జరిగింది కదండి. సో మీకోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో ది బెస్ట్ కోర్స్ అయితే ఎండోమెంట్ గ్రేడ్ 3 కోర్స్ అయితే పెట్టడం జరిగింది. సో కోర్స్ ఓపెన్ చేయగానే అసలు మీకు ఏం వస్తుంది అనేది కూడా మీకు విత్ ప్రూఫ్తో క్లియర్గా చూపిస్తాను చూడండి. సో మన దగ్గర ఇలా కంటెంట్ ఓపెన్ చేయగానే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 812 వీడియోస్ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ నుంచి 330 వీడియోస్ అండ్ అలాగే మెటీరియల్ పీడిఎఫ్ నుంచి 303 ఫైల్స్, టెస్ట్ సిరీస్ జనరల్ స్టడీస్ నుంచి 3681 టెస్టులు, టెస్ట్ సిరీస్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ నుంచి 1663 టెస్టులు కనిపిస్తాయి. అండ్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఇదేంటండి, జనరల్ స్టడీస్ని ఓపెన్ చేస్తే ఇందులో ఉంటాయి కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ క్లాసెస్. సో అలాగా ఆ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు డెమోగా చూపిస్తున్నాను. అండ్ అలాగే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఓపెన్ చేస్తే రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, దేవాలయాగమాలు, హిందూ పండుగలు, జిల్లాల వారి పుణ్యక్షేత్రాలు, వైదిక సంస్కృతి అండ్ పేపర్ 2కి చెప్పిన ప్రతి ఒక్క సిలబస్ కూడా ఉందండి. టోటల్గా ఉంది. మీకు యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇది మీకు డెమోగా చూపిస్తున్నాను. అండ్ అందులోని టెస్ట్ సిరీస్లో రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, దేవాలయమాలు సేమ్ యథావిధిగా చాప్టర్ వైజ్గా మనకు బిట్స్ అనేవి టెస్ట్ సిరీస్ అందజేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, చూసుకోవచ్చండి మీరు. అండ్ మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో చూడండి, రామాయణంలోని బాలకాండలోని పాత్రల యొక్క ప్రాథమిక అవగాహన, శ్రీరాముడు, సీత. సో ఈ విధంగా పక్కన పిక్చర్ ఇచ్చి ఆయన యొక్క స్వభావం ఎలా ఉంటుంది, పాత్ర గురించి ఎలా ఉంటుంది అండ్ అలాగే బాలకాండ ఎలాంటి ఉంటుంది, కిష్కింధకాండ ఎలా ఉంటుంది, యుద్ధకాండ ఎలా ఉంటుంది. సో ఈ వీడియోస్ ఈ కాండాలన్నిటికి పాత్రలన్నిటికీ గురించి కూడా ఇలా పిక్చర్ ఓరియంటల్గా అంటే మీ కళ్ళ ముందే రామాయణం జరిగే విధంగా మీరు చూసే విధంగా అంత బాగా అర్థమయ్యే విధంగా పీడిఎఫ్ తయారు చేయడం జరిగిందండి. మీ మార్కెట్లో ఎక్కడా కనిపించదు. అండ్ దాంతో పాటుగా పురాణాల నుంచి సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అండ్ ఆగమ శాస్త్రం, దేవాలయ ఆగమాల నుంచి ఒకటి మీకు ఎగ్జాంపుల్గా పెట్టడం జరిగింది. ఎలా ఉంటుంది అనేది మీకు పీపీటీ తెలియాలి కదా. సో పీపీటీ చూస్తే మీకు మొత్తం కథ మొత్తం మీ మైండ్లో ఉండిపోయే విధంగా ఉంటుందండి. ఇక్కడ ఏదైనా పాయింట్ మీకు మిస్ అయితే మీకు క్లాస్ చెప్పిన దగ్గర ఉంటుంది, క్లాస్ చెప్పిన దగ్గర కూడా మిస్ అయితే బిట్లో దొరుకుతుంది. సో ఎక్కడ ఏ ఒక్క చిన్న పాయింట్ని కూడా మిస్ చేయకుండా మొత్తం టోటల్గా ఆ కంటెంట్ అందిస్తున్న ఏకైక ఛానల్ ఏంటంటే, యాప్ ఏంటంటే పిఆర్ జాబ్స్ ఇన్ఫో, ఓకేనా. సో ఇక్కడ మహాభారతం నుంచి కర్ణుడి గురించి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే భూ రికార్డులకి అంటే ల్యాండ్ రికార్డ్స్ నుంచి ఈ విధంగా జరిగింది. సో డెమో పీడిఎఫ్స్ కూడా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో పెట్టడం జరిగింది. సో డెమో పీడిఎఫ్లు మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ క్లాసెస్ కూడా చూడండి, ది బెస్ట్ స్టేట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది క్లాసెస్ అన్ని కూడా. అండ్ లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్. సో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా మీరందరూ ఏం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కోర్స్ ఈ విధంగా కనిపిస్తుంది. మీరు లోపలికి వెళ్ళి చూస్తే మీకు డెమో క్లాసెస్, ఫ్రీ డెమో మెటీరియల్ కూడా కనిపిస్తుంది. సో ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్. సో ఇందులో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే డిజిటల్ క్లాసెస్ అండ్ అలాగే మెటీరియల్ ఎందుకు మీకు చూపించిన విధంగా అద్భుతంగా పెట్టాము. అండ్ అలాగే టెస్ట్ సిరీస్ అయితే 20,000+ అయితే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. గ్రూప్లో జాయిన్ అయితే మీకు అప్ టు అప్డేటెడ్ న్యూసెస్ తెలుస్తాయి. అండ్ దాంతో పాటుగా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. సో ఇప్పుడు మనం ఒక దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు పేపర్ 2లో దేని మీద మీకు ఇంకా ఎక్కువ అవగాహన పెంచుకోవాలి అంటే దాని మీద మనం క్లాసెస్ అనేది ఇప్పుడు యూట్యూబ్లో మనం చిన్న చిన్న ప్రమోషన్స్గా చేసుకోవచ్చు. సో ఏ క్లాస్ మీకు చాలా ఇంపార్టెంట్, రామాయణమా, మహాభారతమా, పురాణాల, లేదంటే ఆగమ శాస్త్రమా, లేదంటే వివిధ తాత్విక భావనల, ల్యాండ్ రికార్డ్సా, లేదంటే ఆదాయ వనరుల, లేదంటే
ఎండోమెంట్ ఆఫీసర్ గురించా? సో దేని గురించి మీకు ఎక్కువగా కావాలి ఆ క్లాసులు మనకు చెప్పండి మేడం అంటే నేను అదే క్లాస్ చేసి మీకు పెట్టడం జరుగుతుంది. సో ఏది కావాలనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలుపగలరు. సో మీకు ఎంతమంది ఏ టాపిక్ గురించి ఎక్కువగా కామెంట్స్ పెడితే నేను ఆ క్లాస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో థ్యాంక్ యూ గాయ్స్. మీరు కూడా నాకు హెల్ప్ చేస్తేనే కదా మీకు ఏం కావాలనేది నాకు తెలుస్తుంది. సో మీరు ఏం కావాలంటే నేను అదే చెప్తాను. సో మీ అందరికి కూడా చెప్పండి. అండ్ నేను పోస్ట్ రూపంలో కూడా నేను ఇది పెడతాను. సో అందరూ రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్.